లాంఛనంగా ప్రారంభమైన 'చిరు అనిల్ రావుపూడి' మూవీ. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు మూవీ టీం ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మూవీలో చిరు పాత్ర పేరు శంకర్ వరప్రసాద్ అని, ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దర్శకుడు అనిల్ వెల్లడించారు. శ్రీరామనవమికి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ గ్లింప్స్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'పెద్ది' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది. తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ నటించిన మూవీస్‌లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. కొత్త సినిమాను ప్రకటించిన పూరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమాను ప్రకటించారు. విజయ్ సేతుపతితో కొత్త మూవీని చేయనున్నట్లు పూరి కనెక్ట్స్ ద్వారా వెల్లడించారు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ చార్మితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. జూన్లో షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన లైగర్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయ్యాయి. పూరి మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. రిలీజ్కి ముందే నెట్టింట స్టార్ హీరో మూవీ లీక్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'సికిందర్' మూవీ నిన్న రిలీజ్ కాగా 5 గంటల ముందే మొత్తం సినిమా నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ వంటి పైరేటెడ్ సైట్లో సినిమా ప్రత్యక్షమవడంతో మూవీ టీం ఆందోళన వ్యక్తం చేసింది. సల్మాన్ సరసన రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మురుగదాస్ తెరకెక్కించారు. భారీ కలెక్షన్స్ వసూలు చేసిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్స్లో అదరగొడుతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 55.2 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకులు గోలతో థియేటర్స్ షేక్ అవుతున్నాయని పేర్కొంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ మూవీ రీ రిలీజ్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్య 2' రీ రిలీజ్కు సిద్ధమైంది. ఏప్రిల్ 5న తిరిగి విడుదల చేయనున్నట్లు అల్లు అర్జున్ టీం వెల్లడించింది. ఆర్య పిచ్చి ప్రేమలో పడేందుకు మరోసారి సమయం వచ్చింది. మరోసారి బిగ్ స్క్రీన్స్ పై ఈ మ్యాజిక్ను ఆస్వాదించండి అని పేర్కొంది. ఈ మూవీలో డిఎస్పీ మ్యూజిక్ అదరగొట్టగా కాజల్ అగర్వాల్, నవదీప్ తమ నటనతో అలరించారు. ఈ మూవీలో మీకు ఏ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి. మహేష్ బాబుకు గిఫ్ట్స్ ఇవ్వడం తెలియదు అంటున్న నమ్రత. సూపర్ స్టార్ మహేష్ బాబుకు గిఫ్ట్స్ ఇవ్వడం తెలియదని ఆయన భార్య నమ్రత చెప్పారు. ఓ ఈవెంట్లో కూతురు సితారతో కలిసి ఆమె పాల్గొన్నారు. అయితే సితార తాను తరచూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు ఎస్ఎస్ఎంబి 29 గురించి అప్డేట్ ఇవ్వాలని కోరగా మౌనంగా ఉండటమే బెస్ట్ అని సితార బదిలిచ్చారు. ఇటీవల ఓ యాడ్లో తన తండ్రితో కలిసి నటించడం బాగుందని తెలిపారు. రంగస్థలం మూవీకి 7 ఏళ్లు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం విడుదలై 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ నట విశ్వరూపం, సుక్కు మార్క్ టేకింగ్తో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత నటన, జగపతి బాబు విలనిజం, డిఎస్పీ మ్యూజిక్ మూవీని మరో ఎత్తులో నిలబెట్టాయి. మీకు ఈ మూవీలో నచ్చిన సాంగ్ లేదా సీన్ ఏంటో కామెంట్ చేయండి. నా యాల్ది అంటూ అదరగొట్టిన కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మధ్యరేఖర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గ్లిమ్స్ విడుదలైంది. నా యాల్ది అంటూ సాగే ఈ మాస్ సాంగ్లో కళ్యాణ్ రామ్ స్టెప్స్ ఎరగదీశారు. ఈ సినిమాకు అజనీస్ సంగీతం అందిస్తుండగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్ మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్. నటి జాన్వీ కపూర్ ఇటీవల ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్లో సందడి చేశారు. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన పొడవాటి బ్లాక్ డ్రెస్ ధరించి హోయిలొలకపోస్తూ ర్యాంప్ వాక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న మోడల్స్ అందరికంటే జాన్వీ అందంగా ఉందని, ఆమె సొగసును డ్రెస్ మరింత ఎలివేట్ చేసిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా పాల్గొన్నారు. కోటి రెమ్యునరేషన్ తీసుకుంటున్న బేబీ హీరోయిన్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉండగా ఆ అవకాశాన్ని బేబీ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచేశారని టాక్. ఒక్కో సినిమాకి కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రజెంట్ సిద్ధుతో కలిసి జాక్లో నటిస్తుండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకి ఓకే చెప్పారు. సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందన్న బాలకృష్ణ. సరైన సమయంలోనే కేంద్రం తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని హీరో బాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పురస్కారం వచ్చిందనే విషయమై ఆయన స్పందించారు. ఆదిత్య, 369 వంటి సినిమాలు ఏ జనరేషన్కి అయినా నచ్చుతాయని చెప్పారు. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది ప్రయత్నించినా ఈ స్థాయిలో సక్సెస్ అవ్వలేదన్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.